ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషార్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శుక్ర కుజుల కలయిక ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది తెలుసుకుందాము. శుక్రుడు కుజుడు ఈ రెండు గ్రహాలు కూడా కలిసినప్పుడు ఈ రెండు కూడా విభిన్నమైనటువంటి స్వభావాలు కలిసినట్టు ఉన్నటువంటి గ్రహాలు కాబట్టి వీటి కలయిక అనేది కొంత పెక్యులర్ రిజల్ట్స్ని కలిగిస్తుంది. పాజిటివ్ నెగిటివ్ రెండు రిజల్ట్స్ని ఇచ్చేటువంటి కలయిక శుక్రకుజుల యొక్క కలయిక. శుక్రుడి విషయానికి వచ్చినట్టయితే చాలా మృదుమైనటువంటి భావాలు, రిలేషన్షిప్ని ఇష్టపడేటువంటి వ్యక్తి అయి ఉండడము, స్నేహం కావచ్చు, ఏదైనా సరే ఒక రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చేటువంటి వ్యక్తి అయి ఉండడము, అలాగే మానవతా విలువల్ని గౌరవించేటువంటి వ్యక్తి అయి ఉండడము, సాఫ్ట్ స్పోకెన్ పర్సన్గా ఉండడము, ఇవన్నీ శుక్రుడి యొక్క కారకత్వాలు. కళల్లో రాణించడము, కళాకారుడిగా రాణించడము, వాటి పట్ల మంచి అభిరుచి, ఇవన్నీ కూడా ఇస్తాడు శుక్రుడు. హ్యుమానిటేరియన్ వాల్యూస్ అంటామంటే మానవతా విలువలను ఇచ్చేటువంటి గ్రహము శుక్రుడు. కుజుడి విషయానికి వచ్చినట్టయితే అగ్రెసివ్ ప్లానెట్, షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉండడము, వైలెంట్ నేచర్ ఉండేటువంటి గ్రహము, మొండి పట్టుదల, మొరటుతనము, పంతము, పట్టింపు, ఇవన్నీ ఉండేటువంటి గ్రహం కుజుడు. ఇటువంటి భిన్నమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి గ్రహాలు కనుక కలిసి ఉన్నట్టయితే 12 స్థానంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనం కొంతవరకు ఒక ఐడియా తెచ్చుకోవడం మంచిది. ఎందుకంటే అటువంటి కలయిక ఉండి ఆ గ్రహాల దశ కనుక వచ్చినట్టయితే తనను తను మలుచుకోవడానికి కూడా ఈ విధమైనటువంటి ఒక అవగాహన ఉపయోగపడుతుంది. సాధారణంగా శుక్రుడు కలత్రకారకుడు నైసర్గికంగా, కాబట్టి కుజుడితో కలిసినప్పుడు ఏ ఇంట్లో ఉన్నా కానీ కొంతవరకు వైవాహిక సమస్యలు ఉంటాయి. వారిద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్ అనేది కొంతవరకు ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ముఖ్యంగా అబ్బాయిల విషయంలో భార్యను చిన్నచూపు చూడడము, చేయి చేసుకోవడము, ఇటువంటి లక్షణాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆడవారి విషయంలో భర్త అటువంటి వాడై ఉండడము అనేటువంటి వాటికి అవకాశం ఉంటుంది. అయితే శుక్రకుజులు లగ్నంలో కనుక ఉన్నట్టయితే చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీ కలిగి ఉంటారు. చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు. ఎప్పుడు కూడా ఉత్సాహవంతమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. అయితే రిలేషన్షిప్స్లో ఎప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. స్నేహం కావచ్చు, లవ్ అఫేర్స్ కావచ్చు, ఎప్పుడు కూడా ఉంటుంది. సంపన్నులుగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా లగ్జరీస్ని ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. వాటిని సాధించడానికి జీవితంలో కష్టపడి వారి యొక్క విలాసాలని, భోగాల్ని అనుభవించడానికి ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇక సెకండ్ హౌస్లో శుక్రకుజులు కనుక కలిసి ఉన్నట్టయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరి మధ్య కూడా సఖ్యత రావడం, టైం పట్టడము, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా ఎక్కువగా ఘర్షణ వాతావరణము, ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉండడము, దుబారాగా ధనం ఖర్చు చేయడం వల్ల ఎప్పుడు కూడా ఆర్థికపరమైనటువంటి చిక్కుల్లో ఇరుక్కోవడము, రుణ బాధలు, ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారి యొక్క మాటలు కొంత తీవ్రంగా, కటువుగా ఉండడం వల్ల దానివల్ల కూడా వీరు కొంతవరకు ప్రాబ్లమ్స్ అనేవి కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇక థర్డ్ హౌస్లో శుక్రకుజులు కనుక ఉన్నట్టయితే ఇది మీడియా రంగంలో, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో రాణించడానికి చాలా బాగా సహాయపడేటువంటి కాంబినేషను. అలాగే హ్యూమన్ రిలేషన్స్, పబ్లిక్ రిలేషన్స్, వీటితో ఇన్వాల్వ్ అయినటువంటి వృత్తుల్లో రాణించడానికి సహాయపడుతుంది. ఉదాహరణకి ఈవెంట్ మేనేజ్మెంట్, ఇటువంటి వాటిల్లో షైన్ అవ్వడానికి ఈ కాంబినేషన్ సహాయపడుతుంది. అలాగే బిజినెస్ సక్సెస్ని ఇస్తుంది శుక్రకుజుల యొక్క కాంబినేషన్ థర్డ్ హౌస్లో. వీరెప్పుడు కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉండడము, అటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి వృత్తుల్లో రాణించడానికి సహాయపడుతుంది ఈ కాంబినేషను. ఇక ఫోర్త్ హౌస్లో శుక్రకుజులు కనుక ఉన్నట్టయితే భోగాలకి, విలాసాలకి లోటు ఉండదు. ఉన్నత విద్యని అభ్యసిస్తారు. అయితే తల్లితో కొంతవరకు ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ల్యాండర్ ప్రాపర్టీస్, ఓన్ హౌసెస్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫోర్త్ హౌస్లో శుక్రకుజుల యొక్క కలయిక వలన. ఇది ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి కలయికగా చూడొచ్చు. ఇక ఫిఫ్త్ హౌస్లో శుక్రకుజులు కలిసి ఉన్నట్టయితే లవ్ ప్రాబ్లమ్స్, లవ్ ఫెయిల్యూర్స్, ఈ రిలేషన్షిప్స్తో ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లమ్స్ని అనుభవిస్తేటువంటి వ్యక్తులుగా ఉంటారు శుక్రకుజులు ఫిఫ్త్ హౌస్లో కలిసి ఉన్నట్టయితే. అయితే సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం కూడా వృద్ధిలోకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంత్రదీక్ష, మంత్ర సాధన, ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది వారి యొక్క జీవితంలో. ఉన్నతమైనటువంటి చదువుల్ని చదవడానికి కూడా ఆస్కారం ఉంటుంది శుక్రకుజులు కలిసి ఫిఫ్త్ హౌస్లో ఉన్నట్టయితే. ఇక శుక్రకుజులు సిక్స్త్ హౌస్లో కనుక ఉన్నట్టయితే రుణ బాధలు, వైవాహిక సమస్యలు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, అనవసరంగా దుబారాగా ఖర్చు చేస్తూ ఉండడం డబ్బు అనేది,
విలాసాలకు డబ్బంతా ఖర్చు చేస్తూ ఉండడము, దీనివల్ల ఎప్పుడూ కూడా ఆర్థికపరమైనటువంటి చిక్కుల్లో ఎదుర్కొంటూ ఉండడము, ఇటువంటి సమస్యలు వారే కొని తెచ్చుకుంటూ ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా స్థిరత్వం లేకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా వారిని ఎప్పుడూ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఇక 7th హౌస్లో కనుక శుక్ర కుజులు ఉన్నట్టయితే వైవాహిక సమస్యలు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎప్పుడూ కూడా ఘర్షణ వాతావరణము, కొట్లాటలు, వాగ్వాదాలు, వీటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మగవారి విషయంలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, మల్టిపుల్ అఫైర్స్, లవ్ ఫెయిల్యూర్స్, వీటికి ఆస్కారం కలిగిస్తుంది శుక్ర కుజుల యొక్క కలయిక 7th హౌస్లో. 7th హౌస్లో శుక్ర కుజుల కలయిక ఎప్పుడూ కూడా వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. అయితే విదేశ సంబంధమైనటువంటి వృత్తుల్లో కావచ్చు, బిజినెస్లో రాణించడానికి, ఇటువంటి వాటికి శుక్ర కుజుల కలయిక 7th హౌస్లో హెల్ప్ చేస్తుంది. ధనయోగము, రాజయోగము, కెరియర్లో సక్సెస్, ఇవన్నీ ఇస్తున్న శుక్ర కుజుల యొక్క కలయిక 7th హౌస్లో. ఇక శుక్ర కుజుల కలయిక 8th హౌస్లో కనుక్కున్నట్టయితే ఇది ఇన్హెరిటెన్స్ నుంచి రావాల్సినటువంటి ఆస్తి, దానికి సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉండడము, దానివల్ల డబ్బు ఖర్చు అవ్వడము, మానసికంగా కూడా ఎక్కువగా డిస్టర్బెన్సెస్కి లోనవుతూ ఉండడము, ఇటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడూ యాక్సిడెంట్స్, వీటికి గురవుతూ హాస్పిటల్ ఖర్చులు అవుతూ ఉండడము, ఇటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది 8th హౌస్లో కనుక ఉన్నట్టయితే. సీక్రెట్ యాక్టివిటీకి సంబంధించినటువంటి హౌస్ 8th హౌస్ కాబట్టి ఇందులో శుక్రుడు కుజుడు కలిసి ఉన్నట్టయితే మ్యారేజ్ అయినా అవ్వకపోయినా, మ్యారేజ్కి ముందు మ్యారేజ్ తర్వాత కూడా సీక్రెట్ అఫైర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి వారికి ఆపోజిట్ సెక్స్తో. ఇక శుక్రకుజుడు కలిసి 9th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఇది కొంతవరకు వారికి దైవభక్తిని, రిలీజియస్ పర్సన్స్గా ఉండడానికి హెల్ప్ చేసేటువంటి కాంబినేషన్గా చూడొచ్చు. విదేశీ సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాలు రాణించడానికి శుక్రకుజుల కలయిక 9th హౌస్లో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అదృష్టవంతమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. వీరు అదృష్టవంతులుగా ఎక్కువగా ఉంటారు. తండ్రి నుంచి వచ్చినటువంటి వ్యాపారాన్ని కొనసాగించి ఉన్నత స్థానానికి తీసుకెళ్ళగలిగినటువంటి తెలివితేటలు కావచ్చు, సామర్థ్యం కూడా వీరికి ఉంటుంది. ఎప్పుడు కూడా విలాసాలకు లోటు ఉండదు, భోగాలకి లోటు ఉండదు. అయితే 9th హౌస్లో ఈ కలయిక ఉన్నప్పుడు కూడా కొంతవరకు మ్యారిటల్ డిస్టర్బెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక శుక్రకుజుడు 10th హౌస్లో ఉన్నట్టయితే కెరియర్ రైస్కి, ముఖ్యంగా శుక్రుడు మాలవయోగంలో 10th హౌస్లో ఉండి కుజుడితో కలిసి ఉన్నట్టయితే కెరీర్లో చాలా హైట్స్కి రీచ్ అవ్వడము, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కావచ్చు, గ్లామర్ ఫీల్డ్లో షైన్ అవ్వడము, ఇటువంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. టెక్నాలజీకి సంబంధించినటువంటి రంగాల్లో సక్సెస్ని సాధించడానికి లేటెస్ట్ టెక్నాలజీ, అలాగే కంప్యూటర్ యానిమేషన్, గ్రాఫిక్స్, ఇటువంటి వాటిలో రాణించడానికి ఈ కాంబినేషన్ 10th హౌస్లో చాలా బాగా సహాయపడుతుంది. ఇక 11th హౌస్లో కనుక ఉన్నట్టయితే శుక్రకుజుల కలయిక ఇది ఫ్రెండ్షిప్స్ ద్వారా ఎక్కువగా సమస్యలు, లవ్ అఫైర్స్ ద్వారా సమస్యలు, ఇవన్నీ ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడొచ్చు. అయితే బిజినెస్లో చాలా మంచి సక్సెస్ని చూస్తారు. సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్స్గా పేరు తెచ్చుకోవడానికి శుక్రకుజుల యొక్క కలయిక 11th హౌస్లో చాలా చాలా హెల్ప్ చేస్తుంది. తమ మేలు కోరుకునేటువంటి ఫ్రెండ్స్ ద్వారా వీరి జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని దాటడానికి ఈ ఫ్రెండ్షిప్ అనేది వారికి ఉపయోగపడుతుంది. అయితే ఆపోజిట్ సెక్స్తో ఫ్రెండ్షిప్ అనేది వీరికి ఎప్పుడూ కూడా ప్రాబ్లమేటిక్గా ఉండడానికి అవకాశమే ఎక్కువగా ఉంటుంది. సమాజంలో ఒక విఐపీగా పేరు తెచ్చుకోవడము, సోషల్ స్టేటస్ బాగుండడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ ఇస్తుంది కాంబినేషన్ 11th హౌస్లో. ఇక 12th హౌస్లో కనుక కుజ శుక్రులు కలిసి ఉన్నట్టయితే అడిక్షన్స్, వ్యసనాలకి బానిస అవ్వడము, దానికి వలన ఎక్కువగా ఆర్థిక సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉండడము, వ్యసనాల కోసం డబ్బును ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండడము, మ్యారేజ్లో కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడము, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వలన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడము వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో, ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి శుక్రకుజులు కనుక కలిసి 12th హౌస్లో ఉన్నట్టయితే. అయితే ఈ శుక్రుడు కుజుడు కలిసి ఉన్నప్పుడు శుక్రుడు కానీ కుజుడు కానీ యోగంలో ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలని అందుకుంటారు. ఉదాహరణకి శుక్రుడు మాలవ యోగంలో ఉండి కుజుడితో కలిసి ఉన్న, కుజుడు రుచక యోగంలో ఉండి శుక్రుడితో కలిసి ఉన్న బిజినెస్ సక్సెస్, ఫినాన్షియల్ సక్సెస్ అందుకోవడానికి ఈ ప్లానటరీ కాంబినేషన్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే శుక్రుడు కావచ్చు, కుజుడు కావచ్చు, ఈ ఫినాన్షియల్ సక్సెస్కి హెల్ప్ చేసేటువంటి ప్లానెట్స్. కుజుడు విషయానికి వచ్చినట్టయితే బిజినెస్ పర్సన్గా రాణించడానికి కుజుడు హెల్ప్ చేస్తాడు. శుక్రుడు భోగాల్ని, విలాసాలని, ధనాన్ని ఇష్టపడేటువంటి వ్యక్తి కాబట్టి వీరిద్దరి కలయిక ఈ విధమైనటువంటి ధనయోగాల్ని, రాజయోగాల్ని ఇవ్వడానికి చాలా బాగా సహాయపడేటువంటి కాంబినేషన్గా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రిలేషన్షిప్స్ విషయంలో అది మ్యారేజ్ కావచ్చు, లవ్ కావచ్చు,
ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇటువంటి వాటి విషయంలో కొంతవరకు అసంతృప్తికరమైనటువంటి ఫలితాలని ఇస్తుంది ఈ కలయిక. ముఖ్యంగా శుక్రుడు కానీ కుజుడు కానీ వక్రించి ఉన్న, ఆ 2 గ్రహాలు వక్రించి కలిసి ఉన్న ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇంటి యొక్క పోర్ట్ఫోలియోస్ కొంతవరకు ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు యొక్క మహాదశ 20 సంవత్సరాలు, కుజుడిది 7 సంవత్సరాలు అయినప్పటికీ కూడా శుక్ర మహాదశ 20 సంవత్సరాలు కాబట్టి శుక్ర మహాదశ కనుక వచ్చినట్టయితే శుక్రుడు నెగిటివ్గా ఉన్నప్పుడు ఎక్కువగా సమస్యలను ఇచ్చేటువంటి అవకాశమే ఉంటుంది. అయితే శుక్రుడు భోగాల్ని విలాసాలని ఇష్టపడేటువంటి ప్లానెట్గా మనం చెప్పుకున్నప్పటికీ కూడా 5th హౌస్లో 9th హౌస్లో బలంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక సాధనకి చాలా బాగా హెల్ప్ చేస్తాడు శుక్రుడు. ముఖ్యంగా శుక్రుడు ఉచ్చలో ఉన్నప్పుడు కూడా ఆధ్యాత్మిక ప్రగతిని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మంత్ర సాధనకి శుక్రుడు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. మంత్ర సాధన చేయడానికి, మంత్ర సిద్ధిని పొందడానికి శుక్రుడు యొక్క బలం అనేది హెల్ప్ అవుతుంది. కాబట్టి శుక్రుడు కేవలము సుఖభోగాలే ఇస్తాడు అనుకునడం కరెక్ట్ కాదు. శుక్రుడు ఆధ్యాత్మిక చింతనని, ఆధ్యాత్మిక ప్రగతిని, ఆ సాధనని కూడా ఇచ్చేటువంటి గ్రహంగా మనం చూడొచ్చు. అయితే అటువంటి కాంబినేషన్లో శుక్రుడు బలంగా ఉండడం అనేది చాలా ముఖ్యము. అలా కాకుండా శుక్రుడు వీక్ అండ్ నెగిటివ్గా ఉండి, ఉదాహరణకి చదువుకునే సమయంలో కనుక శుక్ర మహాదశ వచ్చినట్టయితే కుజుడు కూడా కలిసి ఉంటాడు. కాబట్టి ఆ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకి చదువు మీద శ్రద్ధ లేకపోవడము, దుర్వ్యసనాలు, అలాగే స్నేహితుల వలన చెడిపోవడము, ఇటువంటి చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ కలయిక వలన. అటువంటి సందర్భంలో ఆ కలయిక ఉన్నట్టయితే చిన్నప్పుడు చదువుకునే టైంలో కూడా శుక్ర మహాదశ నడుస్తోంది అని కనుక గమనించినట్టయితే శుక్రుడు ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడా లేదా అని గమనించుకుని అనాలిసిస్ చేసి కొంతవరకు రెమెడీస్ పాటించడం అనేది చెప్పదగినటువంటి సూచన. లేకపోతే వారు చదువుని నిర్లక్ష్యం చేసి జీవితంలో ఒక ఎయిమ్ అనేది లేకుండా బాధ్యతారహితంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బాధ్యతలు లేకుండా ఉండడము అనేది శుక్రుడు ఇచ్చేటువంటి ఒక నెగిటివ్ క్వాలిటీ. కాబట్టి ఎప్పుడు కూడా శుక్ర మహాదశ నడుస్తున్నప్పుడు ఎంత పాజిటివ్గా శుక్రుడు ఉన్నాడు అనేది కొంతవరకు అనాలిసిస్ చేసి తెలుసుకుని శుక్రుడికి రెమెడీస్ చేసుకోవడం ఒకవేళ నెగిటివ్గా ఉన్నట్టయితే అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.